చిన్నశంకరంపేట మండల కేంద్రంలో దుర్గామాత ఆలయం వద్ద ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని జాతర ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. అమ్మవారికి బోనాలు, బండ్ల ఊరేగింపు ఘనంగా నిర్వహించారు. ఉత్సవాలలో శ్రీసాయి విద్యాలయం విద్యార్థులు చేపట్టిన సాంస్కృతిక కార్యక్రమాలు చూపర్లను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా మాజీ ఎంపీటీసీ వెంకటేశం, సొసైటీ వైస్ చైర్మన్ నగేష్లు మాట్లాడుతూ గ్రామస్తుల సహకారంతో ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం జరిగిందని, శంకరంపేట గ్రామంతో పాటు వివిధ గ్రామాల నుండి భక్తులు పెద్ద ఎత్తున తరలి రావడం జరిగిందని, అమ్మవారి కృపా కటాక్షాలతో ఈ ప్రాంత ప్రజలతో పాటు పరిసర ప్రాంత ప్రజలంతా కూడా సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు శ్రీమాన్ రెడ్డి, రాజిరెడ్డి, డాక్టర్ సత్యనారాయణ, రమేష్ గౌడ్, ఎల్లబోయిన బాబు, దుర్గపతి, దడువాయి యాదగిరి, ఆంజనేయులు, దాసు, సాయిబాబా, రాధాకృష్ణ, శ్రీసాయి విద్యాలయం ప్రిన్సిపల్ మల్లికార్జున్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు చిన్నశంకరంపేట గ్రామ ప్రజలకు ప్రతి ఒక్కరికి నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఉగాది సందర్భంగా అడగగానే వడ్ల బ్రహ్మయ్య సత్తమ్మ కుమారుడైనటువంటి మన ఆంజనేయులు గారు మరియు రాజయ్య గారు వాళ్ళ కుటుంబ సభ్యులకు అన్నదానం ప్రసాదం అందజేసి మొదటి సంవత్సరం కాబట్టి ఈసారే మనం అన్నదానం చేయడం జరిగింది. కాబట్టి అడగగానే నేనున్నాను మీకు సాయం చేయడానికి. ఎల్లవేళలా ఎప్పుడైనా నేను చేస్తా అనే ప్రభావం మా అంజన్న అడగగానే నేను అన్నదానం చేస్తాను అని చెప్పగానే అమ్మవారు ఆశీర్వాదం వాళ్ళ కుటుంబ సభ్యులకు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ ఎల్లవేళలా ఉండాలని అమ్మవారిని ఆశిస్తున్నాను. అదేవిధంగా చిన్నశంకరంపేట స్కూల్లో మల్లికార్జున్ సార్ గారు కానీ అదేవిధంగా మేరీమాత స్కూల్ కానీ మేము ఒక ప్రోగ్రాం చేయాలి సార్ అనగానే నేనున్నాను అంటూ నేను కంపల్సరీ చేయిస్తాను అంటూ మేరీమాత స్కూల్ కానీ శ్రీసాయి విద్యాలయం కానీ నేనున్నాను, నేను చేయిస్తాను ప్రతిసారి కూడా. అదేవిధంగా కలర్లు కానీ అమ్మవారికి ఎలాంటి ప్రోగ్రాం ఉన్నా నేను చేస్తానని మల్లికార్జున సార్ ముందుకు రావడం జరుగుతుంది. అదేవిధంగా మన చిన్నశంకరంపేట మండలంలో ప్రతి గ్రామం నుండి కూడా మన జాతరకు ప్రతి ఒక్కరం రావడం జరుగుతుంది. అదేవిధంగా రేపు ప్రోగ్రాం చేయడానికి ఈరోజు బండ్లు జరిపిస్తున్నాము. ఊరేగింపు ప్రోగ్రాం జరిగింది కాబట్టి రేపు బోనాల ప్రోగ్రాం జరుగుతుంది. ప్రతి ఒక్క గ్రామం నుండి కూడా ప్రతి ఒక్క విలేజ్ నుండి కూడా